For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమమ్మ. గురుగారు, ఇవాళ దీప గురించి మాట్లాడుకుందాం. దీపాల్లో రకరకాల దీపాలు ఉన్నాయి. ఉప్పు దీపం అని, కొబ్బరి దీపం అని. అసలు ఇవి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్పండి గురుగారు. నేను గతంలో కూడా చాలా వీడియోలు చేశాను. ఉప్పు దీపము అనేటటువంటి దేనికి సంకేతము అని అంటే కనుక నెగిటివ్ ఎనర్జీ పోవడానికి, అందులోనూ మన దారిద్ర్యాన్ని దూరం చేసుకోవడానికి ఈ ఉప్పు దీపం అనేటటువంటిది పెడతాం. దీపాలలో ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి. మనం కామాక్షి దీపం అని పెడుతూ ఉంటాము, ఉప్పు దీపం అని పెడుతూ ఉంటాము, అలాగే మనం ఈ మధ్యకాలం కొబ్బరి దీపం అని పెడుతూ ఉంటున్నాము, అలాగే బెల్లం దీపం అని పెడుతూ ఉన్నాము. ఇలా దీపాలలో అనేక రకాల దీపాలు ఉన్నాయి. ఇక్కడ దీపము అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే, జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరైనా అంధకారంలో పడిపోయారు అని అంటే, ఏదైనా మనం ఒక పరిష్కారం చెప్పాను, చేసే స్తోమత లేదు అనుకున్నప్పుడు నువ్వు ఫలానా దీని మీద దీపం వెలిగించు, నువ్వు అదృష్టంలో పడిపోతావు అని చెప్తా. అంటే దారిద్ర్యం వెళ్ళిపోయి అదృష్టం అనేటిది వరిస్తుంది అని చెప్తూ ఉంటాం. దీపము అనేటటువంటిది మనము దేనికైనా సంకేతంగా వెలిగిస్తాము. ఆ సంకేతము అనేక రకాలుగా రూపాంతరం దాల్చి మనకు ఇవ్వవలసినటువంటి ఒక క్రతువు, అంటే మనకి ఇవ్వవలసినటువంటి ఏదైతే పుణ్యము పురుషార్థము లేదా మనం ఒక కోరిక కోరుకొని చేసుకున్నాం అనుకోండి, అది నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ దీపము అనేటటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిది. దీపము అనేటటువంటిది మన జీవితాన్ని కాంతితో నింపేటటువంటిది, మన జీవితంలో అంధకారాన్ని నెగిటివ్ని తొలగించేటటువంటిది దీపం. ఆ దీపము ఎందుకు వెలిగించాలి అని అంటే కనుక, మనం ఉప్పు మీద సపోజ్ దీపం వెలిగించాము అని అంటే ఎందుకు వెలిగించాలి అంటే, నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు సముద్రంలో దొరికేది ఏంటి? ఉప్పు. సముద్రంలో ఎన్నో రకాలైనటువంటి ఔషధీ గుణాలు ఉన్నటువంటి దాఖలాలు మనకు సముద్రంలో దొరుకుతూ ఉంటాయి. అలాగే సముద్రము దేనికి ప్రత్యేకత అని అంటే కనుక, ఆ సముద్రం నుంచి వచ్చే ప్రతి వస్తువు కూడా పూజనీయమైనటువంటిదే. సముద్రంలో దొరికే శంఖాన్ని పూజిస్తాము, సముద్రంలో దొరికే గవ్వలను మనం పూజిస్తాము, సముద్రంలో దొరికేటటువంటి కొన్ని రకాలైన వింతలైనటువంటి చేపలు కానివ్వండి, లేదు అంటే తాబేలు కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా మనం ఎందుకంటే సముద్రం మత్స్యావతారం ఉంది, కూర్మావతారము ఉంది. అలాగే మనకు ఈ అవతారాలను పూజిస్తున్నామంటే వాటిని కూడా మనం పూజించినట్టే. అలాగే సముద్రంలో దొరికే అనేక విధములైనటువంటివి మన జీవితంలో దగ్గరగా ఉపయోగపడతాయి. నాచు అంటే తెలుసా మీకు? ఆ నాచు కూడా మనం గృహప్రవేశాది క్రతువులలో ఎక్కువగా వాడతాం. మూలధనం అని చెప్పేసి మనము ఈ యొక్క నైరుతి భాగంలో పెడుతూ ఉంటాం. ఒక చిన్న కుండలో గవ్వలు వేస్తాము, సముద్రం దొరికే నాచు వేస్తూ ఉంటాము, అందులో ముత్యము పగడము ఇవన్నీ కూడా వేస్తాము. ఎందుకు అంటే అవి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేటటువంటివి. అలాగే ఉప్పు దీపం కూడా, ఉప్పు పైన దీపం వెలిగించడం ద్వారా ఏమవుతుంది అని అంటే కనుక, మనలో ఉన్నటువంటి నెగిటివ్ అంధకారం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మనిషిని చూసామనుకోండి, అబ్బా బాగున్నాడు, చాలా మంచివాడు అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఇంకో వ్యక్తిని చూసామనుకోండి, చూడగానే అబ్బా ఏం మనిషిరా బాబు అని చెప్పేసి మన ఒక నెగిటివ్ థాట్స్ వచ్చేస్తుంది. అంటే మనిషి ఒక్కడే, నేను ఆలోచించే స్వభావాలు రెండుగా ఉన్నాయి. మంచి చెడు అనేటటువంటిది ఇద్దరు మనుషులు చూసి మనం అంచనా వేసేస్తూ ఉంటాము. అంటే అలాగే మనకు ఉప్పు దీపం కూడా ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేసి మనకు ఒక అదృష్టాన్ని, శుభ సంకేతాలను సూచించేటటువంటి విధంగా ఉండేటటువంటిది ఉప్పు దీపం. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే దానివల్ల మనం అదృష్టాన్ని సంపాదించుకున్న వాళ్ళమవుతాము. ఉప్పు దీపం వెలిగించడం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి అపమృత్యు దోషం అని అంటూ ఉంటాము. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా నా జీవితకాలంలో నాకు ప్రతిరోజు దెబ్బలు తాకుతున్నాయి, ప్రతిరోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. నేను బయటకు వెళితే ఏదో ఒక తలకాయ నొప్పితో వస్తున్నాను, బయటకు వెళితే ఏదో ఒక నీలాప నిందతో వస్తున్నాను, నేను చెయ్యని తప్పులకు కూడా అనేక రకాలుగా నష్టపోతున్నాను. అంటే దీని అన్నిటికీ ఏమంటారంటే నెగిటివ్ ఎనర్జీ. నీ జీవితంలో అపమృత్యు దోషాలు చాలా ఉన్నాయి అని అంటే కనుక, ఉప్పుతో దీపం ఎవరైతే వెలిగిస్తారో అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉప్పుతో దీపం వెలిగించడం అనేటటువంటిది సనాతన సాంప్రదాయంలో తంత్ర విధానంలో చెప్పినటువంటి సూక్తి. ఇది వేదములందు శాస్త్రం చెప్పినట్టుగా తంత్ర విధానంలో చెప్పారు. ఉప్పు మీద దీపం వెలిగించడం వల్ల మనకు శుభము లాభము రెండూ కూడా కలుగుతాయి. అలా ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లో దారిద్ర్యం వెళ్ళిపోయి అదృష్టం అనేటటువంటిది వస్తుంది. అలాగే ఈ కొబ్బరి దీపం కూడా చాలామంది వెలిగిస్తూ ఉంటారు. అంటే ఈ కేరళ లాంటి ప్రదేశాల్లో, తమిళనాడు ప్రదేశాల్లో ఏం చేస్తారంటే కొబ్బరికాయ పగలగొట్టేసి ఆ కొబ్బరికాయలో నూనె ఒత్తులు వేసేసి దానిలో దీపం వెలిగిస్తూ ఉంటారు.
మరికొంతమంది తంత్రశాస్త్రంలో ఏం చెప్పారంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరిలో కూడా ఈ యొక్క దీపాన్ని వెలిగించేటటువంటి పద్ధతులు అనేటటువంటి అనేక రకాలుగా చెప్పారు. అంటే ఇందులో దీపం వెలిగించడం అనేటటువంటిది నార్మలే, అది ఎలా వెలిగిస్తున్నాము, ఎక్కడ వెలిగిస్తున్నాము అనేటటువంటిదే ప్రధానమైనటువంటి విధానం. దీపాలలో కూడా ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. అప్పుల సమస్యతో బాధపడుతున్నటువంటి వాడు ఎలాంటి దీపాలు పెట్టాలి, ధనం రావడం కోసం అంటే డబ్బులు రావడం కోసం ఎలాంటి దీపం పెట్టాలి, వచ్చిన డబ్బు మన చేతిలో ఆగడం కోసం ఎలాంటి దీపం పెట్టాలి. దీపాలలో చాలా రకాల విధానాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఒక శాస్త్రమే ఉంది దానికి. అంతటి పెద్దటి శాస్త్రం ఈ యొక్క దీపం పెట్టేటటువంటి విధానాలు, పద్ధతులు. కాబట్టి మనిషి ఇక్కడ ఏదైనా మనం ఎందుకు చేస్తాము, మనం కష్టాల నుంచి, బాధల నుంచి, ఈ యొక్క దారి నుంచి బయటపడడానికి ఇవన్నీ వచ్చాయి తప్ప ఏదో మనం టైంపాస్కు దీపం పెట్టడమో లేదంటే ఏదో ఆచరణ ధర్మంలో దీపం పెట్టాలని ఉంది అని కాదు. ఏ వ్యక్తి అయినా సరే కష్టము ఎదుటి వారిదైతే 1,00,000 మాట్లాడతాం, అదే కష్టం మన మీద పడితే మనం ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇంతే, రెండే దీనికి పరిష్కారాలు. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి, చాతబడులు, బాణామతులు, చిల్లంగులు, ఇవి వినడానికి సిల్లిగా అనిపిస్తాయి. ఎవరికైనా జరిగితే ఈ యుగంలో ఈ లేటెస్ట్ టెక్నాలజీలు అలాంటివి ఉండవు, ఎందుకు భయపడుతున్నారు? భయపడేవాడికి తెలుసు, అనుభవించేవాడికి తెలుసు, కానీ మనం చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అది నీ దాకా వచ్చింది అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది, అబ్బా నేను అప్పుడు చెప్పినటువంటి అతనికి జరిగినట్టే నాకు జరుగుతుంది, నిజంగా నా మీద ఇలాంటి ప్రయోగం జరిగిందేమో అని అప్పుడు భావన చేసుకుంటాం. అంటే నొప్పి తనది కానప్పుడు 1,00,000 మాట్లాడతాము, అదే నొప్పి మనం భరించినప్పుడు మనం ఏం మాట్లాడాం. అప్పుడు నొప్పి మనదైనప్పుడు ఒక చెట్టుని నమ్ముతాము, ఒక పుట్టని నమ్ముతాము, ఒక బాబాని నమ్ముతాము, ఒక జ్యోతిష్కుని నమ్ముతాము, అందరినీ నమ్ముతాము. ఎందుకు? నొప్పి మనది కాబట్టి. కాబట్టి ఏ మనిషి అయినా సరే నొప్పి తన దాకా వచ్చేసరికి దాని గురించి ఇప్పుడు దీపం గురించి మాట్లాడుకున్నాం. దీపం గురించి ఎవరు అవసరము? ఎవరో కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ చూసి ఆచరిస్తుంటారు. కష్టాలు లేనటువంటి వాడు, అందరి డబ్బులు ఉన్నటువంటి వాడు ఇవన్నీ ఆలోచించడు, అతనికి ఏం అవసరం లేదు. కాబట్టి ఏదైనా పరిష్కారం అనేటటువంటిది ఎదుటి మనిషి యొక్క కష్టాన్ని బట్టి, అతని బాధను బట్టి చెప్పేటటువంటిదే పరిష్కారము తప్ప, నేను ప్రతిరోజు చేసుకుంటున్నాను నాకు ఇది తప్పడం లేదు అని అంటే నీ నువ్వు దేనికోసం చేస్తున్నావో తెలియాలి కదా. ఆ తెలిసినప్పుడు నేను దేనికోసం చేయాలో, ఎలా చేయాలో దానికి కొన్ని విధానాలు, పద్ధతులు ఉన్నాయి కదా. ఏదైనా పద్ధతి ప్రకారంగా వెళ్తేనే మనకు పుణ్యం, పురుషార్థం వస్తుంది. మనం ఆ కష్టం నుంచి గట్టెక్కేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయండి. ఇలాంటి దీపాలు ఏ రోజైనా పెట్టుకోవచ్చా గురువుగారు, లేకపోతే ఈ రోజే పెట్టుకోవాలి, ఈ టైంలో పెట్టుకోవాలి, అలాంటి ఏమన్నా? ఇప్పుడు దీపం వెలిగించడం అనేటటువంటిది ఒక పద్ధతి. ఆ పద్ధతిని ఏ రకంగా డివైడ్ చేస్తాము, ఏ రకంగా దాన్ని మనము చూసుకుంటాము అని అంటే, ఈ రోజు నీకు ఒక కష్టం వచ్చిందమ్మా, ఒక ఆర్థికపరమైనటువంటి బాధ వచ్చింది, దానికి ఏ రకంగా దీపం పెట్టాలి అనే పద్ధతి ఒకటి ఉంటుంది. లేదు నాకు పెళ్ళి కావాలండి, నాకు మంచి భర్త రావాలి అని అంటే దానికి ఒక రకమైన, అన్ని జబ్బులకు ఒకే మందు వాడం మనము. వాళ్ళ సమస్యను పట్టుకొని, వాళ్ళ కర్మను పట్టుకొని ఎలాంటి పద్ధతులు వాడాలి అనేటటువంటి విధానము జ్యోతిష్యం నిర్ణయిస్తుంది తప్ప, ఈ రోజున ఉప్పు దీపం నేను చెప్పానని చెప్పేసి ప్రతి ఒక్కరు ఉప్పు దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నీ కష్టమేంటి, నీ బాధ ఏంటి, నీ దుఃఖం ఏంటి, నీ దుఃఖానికి గల కారణం ఏంటి అన్నీ తెలుసుకోవాలి. నీ దుఃఖానికి కారణం తెలుసుకుంటేనే కదా నేను ఏదైనా చెప్పగలను. నువ్వు ఏమీ తెలియకుండా నేను ఉప్పు దీపం పెట్టాను, మీరు చెప్పారు కదండి వీడియోలు అంటే, వీడియోలు 1,00,000 మంది పెడతారు. ఈ ఉప్పు దీపం గురించి వీడియోలో కొడితే ఒక 100 వీడియోలు వస్తాయి. అందరూ చెప్పినటువంటి విధంగా చేసుకుంటే అందరి సమస్యలు తీరిపోవాలి కదా. ఎందుకు తీరిపోవడం లేదు? నీ బాధ ఏంటో తెలియదు, నీ కష్టమేంటో నాకు తెలియదు. ఏదో చెప్పాము కదా అని చెప్పి ఇప్పుడు ఇది ఇన్ జనరల్గా చెప్పిందే తప్ప, ఇది చెయ్యకపోతే ఏదో కీడు జరుగుతుంది, ఇది చేస్తే అదృష్టం జరుగుతుంది అనేటటువంటి అపోహల బ్రతకదు, వాస్తవాల్లో బ్రతకాలి. నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి అనేటటువంటి తెలుసుకున్న తర్వాత ఆ దీపం ఎప్పుడు పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి, ఎలా పెట్టాలి, నేను పాటించవలసినటువంటి నియమాలేంటి. నేను మనసులో కల్మషంతో నేను దీపం వెలిగించాను అనుకో, అది నన్నే దహించేస్తుంది. ఎప్పుడైనా ఏ క్రతువైనా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఇతరులకు హాని చేయకుండా వెలిగించే ఏ దీపమైనా మన జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి పెడుతుంది. నువ్వు ఎదుటి వాళ్ళ కోసమో, పక్కనున్న వాడి కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం దీపం వెలిగిస్తే అది వాళ్ళకు వెలిగినిస్తుంది, నీ జీవితాన్ని దహిస్తుంది. కాబట్టి దీపం అనేటటువంటిది ఎలా పెట్టుకోవాలి అనేటటువంటిది మనం ఆలోచన చేసి దానికి సలహాలు, దానికి సూచనలు తీసుకొని దీపం వెలిగించుకోవాలమ్మా. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే.